శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం పురస్కరించుకుని నంద్యాల త్యాగరాజస్వామి దేవస్థాననందు గోడపత్రిక ఆవిష్కరణ. స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుద్ధనవమి 17వ తేదీ బుధవారం ఉదయం పునర్వసు నక్షత్రం అభిజిత్ లగ్నం నందు శ్రీ సీతారాముల వారి కళ్యాణ వేడుకలు జరుగుతాయి. కావున భక్త మహాశీలందరూ కళ్యాణ మహోత్సవంలో పాల్గొని తీర్థ ప్రసాదములు స్వీకరించి శ్రీ సీతారాముల కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాము. అనంతరం శ్రీ సీతారామ లక్ష్మణ శ్రీ ఆంజనేయ స్వామి వారి ఉత్సవమూర్తుల గ్రామోత్సవం సాయంత్రం 5 గంటలకు ప్రారంభమగును. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఓం నమ శివాయ. ఓం శ్రీ మాత్రే నమః. సీతారామ లక్ష్మణ అన్న సమేత త్యాగరాజ స్వామి దేవాలయంలో 5 సంవత్సరము జరుపబడు సీతారాముల వారి యొక్క కళ్యాణము ఈ సంవత్సరం కూడా 17వ తారీఖు బుధవారం ఉదయం నుంచి కూడా మన యొక్క సీతారాముల వారి యొక్క కళ్యాణ మహోత్సవం ప్రారంభమవుతుంది. 6 గంటల నుంచి అభిషేకాలు ఇతర పూజాధికారాలు కూడా ప్రారంభమై ఈ యొక్క సీతారాముల వారి యొక్క కళ్యాణం 8 గంటల నుంచి కూడా ప్రారంభమవుతా ఉంది. కావున దయచేసి భక్తులందరూ కూడా ఈ యొక్క సీతారాముల వారి యొక్క కళ్యాణంలో పాల్గొని భగవంతుని యొక్క కృపకు పాత్రలు కావాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా కళ్యాణమైన తదుపరి సీతారాముల వారి యొక్క అన్నప్రసాదము స్వీకరించి సీతారాముల వారి యొక్క కృపకు పాత్రలు కావాలని కోరుతా ఉన్నాం. కావున మన యొక్క సీతారామ లక్ష్మణ అన్న సమేత త్యాగరాజ స్వామి దేవాలయము స్టేట్ బ్యాంక్ కాలనీ యందు వెలిసి ఉన్న త్యాగరాజ స్వామి దేవాలయం ఈ యొక్క కళ్యాణ మహోత్సవం జరుపుతా ఉన్నాం. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో పాల్గొని జయప్రదం చేయగలరని ప్రార్థన. ఓం నమ శివాయ. జై శ్రీరామ్. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ మాత్రే నమః. ఈ నెల 17వ తేదీ శ్రీరామనవమి శుభ సందర్భంగా మన త్యాగరాజస్వామి దేవాలయం ఎస్బీఐ కాలనీ నందు కలిసినటువంటి త్యాగరాజస్వామి దేవాలయంలో సీతారామ వివాహ మహోత్సవ ఆహ్వానంగా ప్రజలందరూ పాల్గొని మన కుటుంబ సభ్యులందరూ మన బంధువులందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. మరియు దాతలు మన కార్యక్రమానికి సంబంధించినటువంటి దానికి దాతలు కూడా సహకరించి వారి యొక్క ధనధాన్య కనుక సహకారాలు అందించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. శ్రీ సీతారామ కళ్యాణోత్సవం 17వ తారీఖు బుధవారం జరిగే కార్యక్రమమునకు గతంలో లాగానే జరపబడును. అందరూ కూడా మన న్యాయ బ్రాహ్మణులు ఇతరులు అందరూ కూడా వచ్చి జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటూ, మరియు వాళ్ళ చేతైన ఈ ప్రోగ్రాం సంబంధించి హెల్ప్ చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.